ఇక ఒక విషయం మీరు కూడా గుర్తుంచుకోండి స్వామీజీ, ఈసారి నేను మిమ్మల్ని సఫలం అవ్వనివ్వను. చూశారా మీరు? మీలోని ఒక వ్యక్తి నాకిప్పుడు సవాలు విసిరాడు. అతడు నన్ను సఫలం కానివ్వనన్నాడు. ఇప్పుడు మీరందరూ ఆలోచించండి, మీరు ఏం చేయాలో. చెప్పండి. సర్వజ్ఞ స్వామికి జై! సర్వజ్ఞ స్వామికి జై! సర్వజ్ఞ స్వామికి జై! నేను నిన్ను ఆపలేను స్వామీజీ, ఎందుకంటే నీ చుట్టూ జనాలున్నారు. కానీ ఒకటి ఖచ్చితంగా చేస్తాను, ఈ జనాలకు నీ బుద్ధిని మోసాన్ని తెలిసేటట్టు చేస్తాను. తాతా, బాబు భీమ్, నువ్వు నిద్రపోలేదా? లేదు తాత, ఇంకా నిద్ర పట్టడం లేదు. మీరు ఈ కంచెని ఎందుకు అలా చూస్తున్నారు? భీమ్, ఈ కంచెని చూస్తుంటే నా గుండె మండిపోతుంది. పైగా ఇంకా ధైర్యం వస్తుంది మన జాతి కోసం పోరాటం చేయడానికి. అయ్యో తాత, 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 జాగ్రత్త. పదండి, నేను మీకు సాయం చేస్తాను. రండి, పదండి తాత. కొంచెముండే పడిపోయేవాడివి తాత. అవును బాబు, ఏం చేయను, వయసు అయిపోయింది. మీ కాళ్ళు వత్తనా? వద్దు బాబు, మనిషి తన బాధని స్వయంగా భరించాల్సి ఉంటుంది. ఎవరి నొప్పిని వాళ్లే భరించాలి. తాత, మీరు చెప్పే ప్రతి మాట నాకు ప్రోత్సాహాన్నిస్తాయి. కానీ నువ్వు చెప్పే మాటలు ఎవరో ఒకరికి కాదు, ఎంతో మంది జనసమూహానికి ప్రేరణ కలిగించే శక్తి ఉంది భీమరావ్. భీమరావ్, నేను ఆరిపోయే దీపాన్ని, కానీ నువ్వు రేపటి భవిష్యత్తువి. నిన్ను చూస్తుంటే నాకు ఎంతో సంతృప్తిగా ఉంటుంది. నువ్వు ఇంత చిన్న వయసులో ఎన్నో పెద్ద పెద్ద సమస్యల్ని పరిష్కరిస్తున్నావు బాబు. ఇక ముందు కూడా అలాగే చెయ్యాలి. కానీ గుర్తుంచుకో, నువ్వెప్పుడూ సంతృప్తి పడకూడదు. నీ లోపల ఆ తపన అలాగే ఉండాలి. జాతి వివక్షత భేదభావాలన్నీ తొలగిపోయి అందరినీ సమదృష్టితో చూసేదాకా ఇంకా దాని పట్ల ఎవరికి అభ్యంతరం ఉండకూడదు. ఇప్పుడు ఈ పోరాటాన్ని నువ్వే పోరాడాలి. జనాల్ని కూడగట్టుకొని వాళ్ళని వెంటుంచుకొని పోరాడాలి. చెప్పు భీమ్, నువ్వు పోరాడతావా? అలాగే తాత, నేను పోరాడతాను. ప్రమాణం చేసి చెప్పు, పోరాడతానని. అలాగే తాత, నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. అందరినీ ఒకటి చేయడం కోసం పోరాడతాను. ఇంకా మిగతా వారి మనసుల్లో కూడా పోరాట భావాన్ని మేల్కొల్పడానికి ప్రయత్నిస్తాను. శభాష్. ఎవరు మీరు? ఇంకో కొట్టండి. వదలకండి. కొట్టండి, వదలకండి. కొట్టండి, బాగా కొట్టండి, గట్టిగా.
చాలు 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 ఆపండి ఆపండి. వీళ్ళు చల్లడం లేదు అంటే వీళ్ళు చచ్చినట్టే. త్వరగా పదండి ఇక్కడి నుంచి. పద, రండి. పద. మనకేం తెలుసు భీమరావు గారు ఇక్కడ ఉంటాడని? నేను వెంటనే శుద్ధీకరణ చేయించుకోవాలి. అయ్యో చేయించుకుందు లేరా. బాబాయ్ 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 తాత బాబాయ్ తాత ఏమైంది బాబాయ్ తాత బాబాయ్ బాబాయ్ తాత బాబాయ్ తాత బాబాయ్ తాత బాబాయ్ బాబాయ్ని వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళాలి. చాలా రక్తం పోయింది. వద్దు రామ్జీ, ఎక్కడికి తీసుకెళ్ళొద్దు. నా యాత్ర ముగిసిపోయింది. లేదు బాబాయ్ లేదు, నీకేమీ కాదు. నిన్ను వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తావు. నీకేం కాదు బాబాయ్, పదండి. ఏం త్వరగా, కాదు బాబాయ్. త్వరగా తీసుకెళ్దాం. అందరూ ఎప్పుడో ఒకప్పుడు పోవాల్సిందేగా. నా సమయం ఇప్పుడు వచ్చింది. జీవితాంతం ఆలోచిస్తూనే ఉన్నాను నేను నా జాతికి మేలు చెయ్యాలని, కానీ ధైర్యం చేయలేకపోయాను. ఎప్పుడైతే నీటి సమస్య వచ్చిందో అదిగో అప్పుడే నాలో ఒక పోరాటం చేయాలన్న ధైర్యం వచ్చింది. నీకేం కాదు. ఇంకా ఇదంతా భీమరావు ఆలోచనలు, వీడి ధైర్యం, ఇంకా వీడి మార్గదర్శనం కారణంగా సాధ్యమైంది. ఏదైతే అగ్ని మన లోపల భీమరావు రగిలించాడో దాన్ని ఎప్పటికీ ఆరనివ్వద్దు. నువ్వు నాకు ప్రమాణం చేశావు భీమ్, ఈ ధైర్యాన్ని ఎప్పటికీ సడలిపోనివ్వద్దు. బాబాయ్ అలాగే తాత, నేను ధైర్యాన్ని సడలిపోనివ్వను. ఇంకొక మాట రామ్జీ, నేను చచ్చిపోయినాక నా అస్థికలు మన బావికి 4 వైపులా పడేయండి. ఎందుకంటే పెద్ద జాతి వాళ్ళు ఎప్పుడు చిన్న జాతి వాళ్ళకి దూరంగానే ఉంటారు కాబట్టి అప్పుడు ఆ అస్థికలకు కూడా దూరంగా ఉంటారు. మీరెళ్ళి వాళ్ళకి తప్పకుండా చెప్పండి, మా బావికి 4 పక్కల మా జాతివాడి అస్థికలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయని. బాబాయ్ వాడుక ఎప్పుడు అలా చచ్చిపోయిన జంతువుల్ని తీసుకొని మన బావిలో పడేయారు. తాత పురంజన్ పురంజన్, ఏ పురంజన్ ఏం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఇది పట్టుకొని పురంజన్ బాబాయ్, పురంజన్ ఏం బాబాయ్. చేస్తున్నావు నువ్వు? రామ్జీ, నేను నీకు ముందే చెప్పాను, అంత తేలిగ్గా వీళ్ళు మనల్ని అర్థం చేసుకోరు అని. వీళ్ళు మనందరినీ ఇలాగే చంపుకుంటూ పోతూ ఉంటారు, మనందరం కూడా ఒక్కొక్కరం చస్తూ పోతాం. రామ్జీ, వీళ్ళు మనందరినీ చంపే ముందే మనమే వెళ్ళి వాళ్ళ ఇళ్ళన్నీ తగలపెట్టేద్దాం. దాంతో వాళ్ళ మనుషులు కొందరు చచ్చారనుకో, అప్పుడు వాళ్ళ ధైర్యం మొత్తం కాలి బూడిదైపోతుంది. పురంజన్, రామ్జీ, ఇతరుల్ని కాలిస్తే నీ చేతులు కూడా తగులుకుంటాయి. ఎంతమందిని చంపుతావు? ఎంతమందిని తగలబెడతావు? వాళ్ళు మనల్ని చంపుతారు, నువ్వు వాళ్ళని తగలబెడతావు. అప్పుడు ఏం తేడా ఉంటుంది వాళ్ళకి మనకి? ఇది చూసి న్యాయస్థానం ఇలాగే అనుకుంటుంది, మనల్ని ఎవరూ అనగదొక్కటం లేదని. పైగా ఈ జరిగేదంతా వాళ్ళకి మనకి మధ్య ఉన్న వైషమ్యాలే కారణమని. ఏది తప్పో ఏది ఒప్పో నాకు తెలియదు రామ్జీ, కానీ ఇక్కడ చనిపోయిన ఈయనున్నాడే, ఈయన నా సొంత బాబాయ్.
అయినా అన్ని సమస్యలకి సహనం ఒకటే పరిష్కారం కాదు. రామ్జీ, నువ్వేం చేస్తావో అది నువ్వు చెయ్యి. నేనేం చేయాలనుకుంటున్నాను నన్ను చేయనివ్వు. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం బాబాయ్ చేస్తున్నావు? బాబాయ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. భీమరావు, నీకెప్పుడు మీ నాన్న చెప్పిందే సరైంది అనిపిస్తుంది, అవునా? ఆ? పురంజన్, రామ్జీ సరిగ్గానే చెప్పాడు. ఎవరు తప్పు చేశారు, ఎవరు ఒప్పు చేశారు అనుకుని లెక్కలు వేసుకునే సమయం కాదు ఇది. ఆ పెద్ద జాతి వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన సమయం. అవును, మనం కూడా వాళ్ళ మనుషుల్ని చంపాల్సిందే. అరే ఏం మాట్లాడుతున్నావు పురంజన్? రామ్జీ చెప్పింది విన్నావుగా. ఇవన్నీ చేయడానికి ఇప్పుడు సమయం కాదు. అయితే అందరి అభిప్రాయాలు తీసుకుందాం. ఎవరి పక్షాన అయితే ఎక్కువ మంది నిలబడతారో వాళ్ళ మాటే వినాలి. చూడు పురంజన్ బాబాయ్, ఇది నీదో నాన్నదో ఇంకెవరిదో వ్యక్తిగత నిర్ణయం కాదు బాబాయ్. ఇది అందరి నిర్ణయం అయి ఉండాలి. సరే, ఇప్పుడు మీరే చెప్పండి, నా పక్షాన ఎంతమంది ఉన్నారు, రామ్జీ పక్షాన ఎంతమంది ఉంటారు? నేనున్నాను. పురంజన్, ఏ సమస్యకు కూడా హింస పరిష్కారం కాదు. అయినా మీ బాబాయ్ కూడా ఎప్పుడూ కోరుకోలేదు మనం వాళ్ళతో గొడవ పడాలని. చూడు పురంజన్, ఇక ఆవేశాన్ని పక్కన పెట్టి బాబాయ్ అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు చేద్దాం. నేను ఆరిపోయే దీపాన్ని, కానీ నువ్వు రేపటి భవిష్యత్తువి. ఇప్పుడు ఈ పోరాటాన్ని నువ్వే పోరాడాలి. చెప్పు భీమ్, నువ్వు పోరాడతావా? నాకు ఎవరూ సంతానం లేరు, అందుకని నా తర్వాత నాది ఏదున్నా సరే అదంతా నువ్వే చూసుకోవాలి. ఈ ముసలోడు మీ అందరి మొండితనం కారణంగా చచ్చాడు. ఒకవేళ మీరందరూ మీ స్థాయిని, ఇంకా సమాజంలో మీ స్థానాన్ని తెలుసుకుని ఉంటే అప్పుడు మాకు ఎదురు తిరిగే ధైర్యం చేసేవాళ్ళు కాదు, వీడు చచ్చేవాడు కాదు. మీకు అంత స్థాయి లేదు మమ్మల్ని ఢీ కొట్టడానికి. కానీ చూస్తుంటే మీకు ఇంకా బుద్ధి వచ్చినట్లేదు. నేను నిన్ను వదిలిపెట్టను. పురంజన్, నీ ఆవేశాన్ని అదుపు చేసుకో. ఇది ఆవేశపడే సమయం కాదు. సరిగ్గా చెప్పాడు సుబేదార్. ఆ కాలుతున్న చితిని చూసి బుద్ధి తెచ్చుకో, లేకపోతే తర్వాత నెంబర్ మీలో ఎవరిదో ఒకరిదవుతుంది. ఇప్పుడు మనందరం శాంతంగా ఉండాలి. ఎందుకంటే బాబాయ్ ఆఖరి కోరిక నెరవేర్చాలి. మన ఈ పోరాటాన్ని మనం కొనసాగించాలి. వాళ్ళని వాగనివ్వు. వాళ్ళు మన ధ్యాస మళ్లించాలనుకుంటున్నారు, కానీ మనం మన ధ్యాసని మరల్చి బాబాయ్ మండుతున్న చితిని అవమానించడం సమంజసం కాదు. ఏమైంది? మౌనంగా ఉండిపోయారేంటి? అరే ఏదైనా మాట్లాడండి. పదండి సేటు గారు, వాళ్ళకంత దమ్ము ఎక్కడ ఉంది మీకెదురు చెప్పడానికి? పదండి. స్వామి, మీరు ఏదైతే పని చేయమని చెప్పారో దాన్ని మేం పూర్తి చేసేసాం స్వామి. ఇప్పుడు తర్వాత ఏం చేయాలో చెప్పండి. స్వామి, మీరే ఏదైనా ఉపాయం చెప్పండి. ఈ పోలీసు వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారుగా.
ఇప్పుడు మనం మన పని చాలా చక్కగా పూర్తి చేసుకోవచ్చు. అలా ఎన్నటికీ జరగదు. వాళ్ళందరూ కలిసి కేసు ఫైల్ చేశారు. మీరందరూ గుంపుగా వెళ్ళి వాళ్ళ మనిషిని ఒకరిని చంపారని మేము తప్పనిసరిగా విచారణ చేయాల్సి ఉంటుంది. అయితే విచారణ చెయ్యండి. అయితే ఈ గుంపులో ఎవరో గుర్తుపట్టి మీ వెంట తీసుకెళ్ళండి. మీరెవరూ దీన్ని సీరియస్గా తీసుకోవటం లేదు. ఈ వ్యవహారం మీరు అనుకున్నంత తేలిగ్గా మాత్రం ఉండదు. నేను మీ మంచి కోసమే చెప్పడానికి వచ్చాను ఇక్కడికి. వాళ్ళు మంచి గురించి ఆలోచించుకుంటారు కెప్టెన్ గారు. అయినా ఆలోచించకుండా ఎందుకుంటారు? ఈ స్వామీజీ ఉన్నాడుగా వాళ్ళకి మార్గదర్శనం చేయడానికి. ఏంటి స్వామీజీ, ఈరోజు ఏం చెప్పారేంటి? అరే ఏదైనా చెప్పండి. ఈరోజు మీ మార్గదర్శనం చాలా అవసరం వీళ్ళందరికీ. అది నేను తప్పకుండా చేస్తాను కుల్కర్ణి. కానీ ప్రస్తుతం మా మంచి కోసం ఆలోచించి ఇతను ఆందోళన పడుతున్నాడు. కానీ మా మంచి కన్నా ఎక్కువగా మీరు ధర్మం గురించి ఆలోచించాల్సి ఉంటుంది. అంటే మీ ఉద్దేశం ఏంటి? నాకో విషయం చెప్పండి. మీ ఒంటి మీద ఉన్న ఈ యూనిఫామ్ ఎప్పుడు వచ్చింది? అంటే ఎన్ని సంవత్సరాల క్రితంది? 26 సంవత్సరాలు. కానీ ధర్మం మీకు అప్పుడే వచ్చింది, మీరు జన్మించినప్పుడే. అందువల్ల ధర్మ పరిరక్షణకు మించి ఇక్కడ ఏ చట్టమూ లేదు, ఏ న్యాయమూ లేదు, ఏ కర్తవ్యమూ లేదు. ఇప్పుడు జరిగిందంతా ధర్మ పరిరక్షణ కోసమే జరిగింది. అందువల్ల నువ్వు కూడా ధర్మపక్షాన్ని నిలబడు. అదే న్యాయం. కానీ స్వామీజీ, పుట్టినప్పుడున్న ధర్మాన్ని విభజించింది ఎవరు? అసలు ఎలా నిర్ణయించారు ఎవరిది ఏ ధర్మము అని? ధర్మమనేది వీలునామా రాసి పంపకాలు చెయ్యదు. ధర్మం ఒక తరం నుంచి మరో తరానికి ఆనవాయితీగా వస్తుంది. సరే, ఒక విషయం చెప్పండి. మా నీడపడిన ప్రతిదీ మీ అందరికీ అశుభమా? అవును. మా నీడ పడితే మీ జాతి వాళ్ళందరూ అపవిత్రమైపోతారా? అవును. మరి మా శరీరము? మూర్ఖుడా, మీ నీడే అశుభమైతే మీ శరీరం శుభమెలా అవుతుంది? అంటే మా శరీరంలో కణాలు అన్నీ అశుభమే. ఒకవేళ కణాలను స్పర్శించడం జరిగితే మీ ధర్మం భ్రష్టు పడుతుందా? ఏమిటి నీ అర్థం లేని మాటలు? చెప్పండి. నా మెదడుని కొన్ని ప్రశ్నలు తొలిచివేస్తున్నాయి. అందుకే నేను వాటికి జవాబులు అడుగుదామని వచ్చాను. దయచేసి చెప్పండి స్వామీజీ. అవును, మీ శరీరంలోని అణువు వల్ల మేము అపవిత్రమైపోతాము, అశుద్ధమైపోతాము. మా ధర్మానికి విఘాతం కలుగుతుంది. ఇంకా నీ మూర్ఖపు మాటల వల్ల మాకు ఈ లోకము ఇంకా పరలోకము రెండూ నాశనమైపోతాయి. అర్థమైందా? స్వామీజీ, అయితే సిద్ధాంతి గారన్న మాటలతో మీరు ఏకీభవిస్తారా? అవును. బాలాన్నయ్య రా. ఇవి అస్థికలు. ఇవి ఆ తాతయ్యవే, ఎవరినైతే మీరు అందరూ చంపారో. ఆయన ఆఖరి కోరిక మేము ఆయన అస్థికల్ని మేము నీళ్లు తెచ్చుకునే బావి ఉందిగా, దానికి 4 పక్కల కొద్ది దూరంలో చల్లాలని. అక్కడి మట్టిలో కలపాలని. ఎందుకంటే మీరు అక్కడికి రాకుండా. మీరు రారులే, ఎందుకంటే ఈ అస్థికలు కూడా మా శరీరంలో అవశేషాలే.
వీటిని తాకారంటే మీకు ఇహలోకము ఇంకా పరలోకము రెండూ నాశనమైపోతాయి. ఎందుకంటే ఇది మీరే చెప్పారు.